వెల్కమ్ టు టీచర్9 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో వెల్లంకి గ్రామానికి చెందిన కొంతమంది రైతులను సొసైటీలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే వెల్లంకి గ్రామానికి చెందిన దోమ వెంకటేశ్వరరావు అనే రైతుకు సెంటు భూమి లేదు, కానీ కోఆపరేటివ్ సొసైటీ అధికారులు మాత్రం 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని నోటీసులు పంపడంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆయన న్యాయం చేయాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ రోజు కిర్లంపూడి మండలం కిర్లంపూడి యాలక గ్రామంలో కిర్లంపూడి సొసైటీకి సంబంధించి ఏ డబ్బులు తీసుకోలేని రైతు, సంతకం పెట్టలేని రైతు, డాక్యుమెంట్ పెట్టలేని రైతు, బాకీ తీసుకోలేని రైతు ఈ రోజు మన ఎదురుగా ఉన్నారు. ఆయన మాటలో విన్నాం. సార్ మీ పేరేంటి? దోమాల వెంకటేశ్వర అంటే మీరు కిర్లంపూడి సొసైటీలో డబ్బులు తీసుకున్నారండి? నా ప్యాన్ పొలం లేదు, మీరు సంతకాలు పెట్టారండి? సంతకం పెడతామండి. పొలం లేని సంతకం దేనికి పెడతాం? అది బాకీ ఇస్తాడా? నాకు అసలు ఇవ్వండి. 2 లక్షల రూపాయలు దోమాల వెంకటేశ్వర 2 లక్షల రూపాయలు అని వాళ్ళ స్టాఫ్ పైన ఆఫీసు మొన్న వచ్చి నన్ను ఏమని నా ప్యాన్ పొలం లేదు, నాకు బాకీ ఎవరిచ్చేదండి అన్నాను. అలాగే అన్నారు. అయ్యా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీడియాలో చూస్తారు. దోమాల వెంకటేశ్వరరావు గారి వెల్లక గ్రామం, ఈయనకి చెంది భూమి లేదట. అవునే, సొసైటీకి ఎప్పుడు వెళ్ళలేదట, సొసైటీలో సంతకం పెట్టలేదట. సెక్రటరీ గారు మన డిపార్ట్మెంట్ అంతా వచ్చి 2 లక్షల రూపాయలు కట్టాలన్నారండి వెంకటేశ్వరరావు గారిని. ఇది ఎక్కడ చిత్రం సార్? కిర్లంపూడిలోని. అవునే, కిర్లంపూడిలో ఎక్కడ చిత్రం ఇది? ఎక్కడ న్యాయం అవుతుంది? ఎంత ఘోరం! ఒకసారి ఈ దోమాల వెంకటేశ్వరరావు గారి మాటలు మీరు ఆలోచించారు. ఎల్లక గ్రామంలో ఈయన రూపాయి తీసుకోకపోయినా 2 లక్షలు అసలు తీసుకున్నాం, వడ్డీ కూడా కట్టాలని వచ్చారంటే ఎలా కడతారు? సెక్రటరీ గారు ఎలా కడతారు? ఈయన వెంకటేశ్వర ఎక్కడి నుంచి కడతాడు? చెట్టు భూమి లేదు, డాక్యుమెంట్ లేదు, పాస్బుక్ లేవు, ఎలా కడతాడు? అంటే పేరుంటే ఓటర్ లిస్ట్ చూసి లోన్ ఇచ్చేశారా? ఇదే వెల్లంకి గ్రామంలో ఉన్న పరిస్థితి. ఇవాళ మీ గ్రామంలో పరిస్థితి మీ ప్రజల ముందు పెడుతున్నాం సార్.